హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంకాయ ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా వంకాయ పచ్చడి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వంకాయ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకాస్త వంకాయనైతే ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ విధంగా పెద్ద వంకాయని తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి పైన తోకని తీసేసి నేను కట్ చేస్తున్న విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా వంకాయలని పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని వాటర్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకొని ఒకసారి కడిగి ఇంకొన్ని వాటర్ పోసి ఇందులో సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి. ఇలా కడిగేసిన తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇలాంటి 2 చిన్న ఆనియన్లు తీసుకొని పొట్టంతా తీసేసి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల ముక్కల్ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఇవంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు అలాగే చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. పసుపు పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని కూడా బాగా చల్లారనివ్వాలి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సింగ్ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ల వరకు కారము, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తాన్ని ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నామంటే చాలు, వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వీటిని మనం పోపు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, లేదంటే అలా కూడా తినేయచ్చు. నేనైతే పోపు పెట్టుతున్నాను, ఈ విధంగా పెట్టుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలాగే గుప్పెడు కరివేపాకు, 4-5 ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసిన పచ్చడిని అయితే ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పచ్చడిని చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోనే కాదండి, చపాతీలోనైనా వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.